జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి డాడీ ఇది? ఇది మన స్కూల్ ప్లానింగ్ బంగారం. ఇదిగో ఇది ఎంట్రన్స్, ఇవి క్లాస్ రూమ్స్, ఇదిగో ఇది లైబ్రరీ, ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. మరి ప్లే గ్రౌండ్ ఎక్కడా? అది మర్చిపోతానా? ఇదిగో ఇక్కడుంది. మన స్కూల్ ప్రిన్సిపల్ ఎవరు డాడీ? మీరేనా? కాదు బంగారం, మమ్మీ. అయ్యో, ఆ స్కూల్లో నేను టీచర్ కూతుర్ని, మన స్కూల్లో ప్రిన్సిపల్ కూతుర్నా? పేరుకే మమ్మీ ప్రిన్సిపల్, మొత్తం స్కూల్ నీదే బంగారం. ఏమండి, పొద్దున ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను చెప్తాను సార్. మంగమ్మ, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమేం చారుకేసా, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి కదా? లేదు సార్, ఆఖరి గండం ఇంకా ఉంది. ఈ ఇంట్లో ఒకరికి ప్రాణహాని జరగబోతుందట. అంటే మాతాజీ చెప్పిన మూడో విషయం ఇంకా మిగిలే ఉంది. అవును సార్, ఈరోజు తెల్లవారుజామున ఆ మాతాజీ దివ్యమ్మ కల్లోకి వచ్చి హెచ్చరించారట. ఎందుకైనా మంచిదని ప్రొద్దుటే దివ్యమ్మ నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడైన వాడి మనుషుల్ని 2 రోజులు హౌస్ అరెస్ట్ చేయించొచ్చామండి. వాడి వల్ల ఈ 2 రోజులు మనకి ఎలాంటి ప్రమాదం ఉండదండి. దేవుడే తప్ప మనకు వేరే శత్రువులు ఎవరు లేరు కదా చార్కేసా? ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరి నుంచి వస్తుందో తెలియదు కదా సార్. అస్సలు ఇంట్లో ప్రాణపాయం ఎవరికుంటుంది? నాన్నకా, అమ్మకా, పిన్నికా, లేక దీపుకా, కుమారికా, ఆంటీకా, అంకుల్కా, మంగకా, దివ్యగారికా, లేక నాకా? తెలీదు సార్, అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నామండి. చారుకేశ, వెళ్దాం పదా. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? స్వామీజీ దగ్గరకండి. మాతాజీ ఎక్కడుంటారో తెలీదు, అందుకే చారుకేశకి తెలిసిన స్వామీజీ దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తున్నాము. ప్రాణాపాయం ఎవరికో తెలిస్తే జాగ్రత్త పడొచ్చు కదా. అయితే నేను కూడా వస్తాను, పదండి. లేదండి, మీరింట్లోనే ఉండాలి. ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా అందర్నీ జాగ్రత్తగా చూడాలి. మీరు చెప్తేనే వింటారు. పిన్ని వాళ్ళు వింటారా? వినేలా చెయ్యండి. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. మాతాజీ చెప్పిన గండం గడిచిపోతుంది. హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఈ గండాలేంటో. ఆవిడ చెప్పిన 2 జరిగాయి కాబట్టి 3వది తప్పకుండా జరిగే అవకాశం అయితే ఉంది. ఆ గండం ఎవరిని బలి తీసుకోబోతుందో ఏంటో. మీరు ధైర్యంగా ఉండండి. స్వామీజీ ఏదో ఒక పరిష్కారం చెప్పకపోరు. ఆపై దేవుడున్నాడు. ఇంట్లో వాళ్ళు జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త అండి. మమ్మల్ని సేఫ్గా ఇంట్లో ఉంచి మీరు బయటకు వెళ్తున్నారు. దివ్యమ్మ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను సార్. దివ్యమ్మకి ఏమీ కాదు సార్, మీరు రండి దివ్యమ్మ. వెళ్ళొస్తానండి. అలాగే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజంరా హర్ష, మీ నాన్నగారు ఇంటి మధ్యనున్న గీతం చెరిపేసే ఆలోచనలో ఉన్నారు. రాత్రి ఆయనతో మనమందరూ ఉన్నందుకు ఎంతగానో ఆనందపడ్డారు. నా పెద్ద బాబు అని 10 సార్లు అన్నారు. దివ్యని చారుకేశని కూడా మెచ్చుకున్నారు. త్వరలోనే మనకు మంచి రోజులు రాబోతున్నాయి రా హర్ష. అందరం కలిసుండే రోజు రాబోతోంది. మీ నాన్నగారి మనసు మారుతుంది. అంతా దేవుడి దయ. ఏంటి హర్ష, ఇంత మంచి వార్త చెప్పరా నీలో సంతోషం లేదు? అవును, దివ్య ఎక్కడా? తను చారుకేసా బయటకు వెళ్లారమ్మా. ఎందుకు? మన ఇంట్లో సమస్య ఇంకా తీరిపోలేదమ్మా. ఇంట్లో ఒకరికి ప్రాణహాని ఉందని దివ్యకు మాతాజీ చెప్పిందమ్మా. ఆవిడ చెప్పిన 2 విషయాలు జరిగాయి. 3వది కూడా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఎవరికి ప్రాణహాని హర్ష? తెలీదమ్మా.
అది కనుక్కుందామని దివ్య చారుకేశలు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లారు. పాపం దివ్య చారుకేశలు మొన్నటి నుంచి చాలా కష్టపడుతున్నారమ్మా. ప్రాణహాని మీ నాన్నగారికి అయితే కాదు కదా? ఈ ఆకుపసరు 5-6 చుక్కలు పాలలో కలిపివ్వండి. తాగిన కాసేపటికి నోరు, కాలు, చెయ్యి పడిపోతాయి. ఆయనకేదైనా అయితే నేను బ్రతకలేనురా. ఆయనే నా ప్రాణం. ఈ పసర వల్ల ప్రాణాలేం పోవుగా? పెద్ద ఆయన అంటున్నారుగా, పక్షవాతం వచ్చి గుండాగినా ఆగిపోవచ్చు, చెప్పలేము. మీ నాన్నగారిని కాపాడుకోవాలిరా హర్ష. ఆయన లేకపోతే మనమందరం అనాథలం అవుతాం. నాన్నకేం కాదమ్మా. ప్రాణహాని నాన్నకి అని కన్ఫామ్గా తెలియదు కదా. ఆయన ప్రాణాలు పోతే నా జవాబుదారీ కాదు. మీరు మందరిగారు, నేను ఇచ్చాను, అంతే. ఈ పసర మందు తాగాక బియ్యంకుడు గుటుక్కుమంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా పోలీస్ కేసు అవుతుంది. నేను దొరికిపోను కదా. ఆ మాతాజీ ఎవరో చెప్పరా హర్ష. వెళ్ళి కాళ్ళ మీద పడతాను. నా ప్రాణాలు తీసుకుని ఆయన్ని వదిలేయమంటాను. ఎవరి ప్రాణం పోతుందో ఆవిడ కూడా తెలీదమ్మా. తెలిస్తే దివ్యకు చెప్పేది కదా. పైగా ఆవిడ ఈ ఊళ్ళో కూడా లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? మందు కావాలా వద్దా? కావాలి, కానీ ప్రాణం పోకూడదు. కష్టం. ఈ మందు పవర్ అలాంటిది. అయితే పక్షవాతం వస్తుంది, లేదా గుండెపోటు వస్తుంది. అక్కర్లేదంటే మందు వెనక్కి ఇచ్చేయండి. కావాలి కావాలి కావాలి. తొక్కలో బియ్యంకుడు ఉంటే ఎంత పోతే ఎంత. మనకు ఆస్తి ముఖ్యం. నా అల్లుడు కూతురు ముఖ్యం. మేం వీధిన పడి అడుక్కోకుండా ఉండడం ముఖ్యం. సరే, నేను నీ దగ్గర ఈ పసర మందు తీసుకున్నట్టు ఎవరికి చెప్పకే. నా గురించి కూడా నువ్వు ఎవరితో చెప్పకు. ఆ మనిషి చచ్చినా సరే నా పేరు బయటికి రాకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.